సుబ్బరామిరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరగడం, అది కూడా మన విశాఖలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. విశాఖ అంటే నాకు చాలా ఇష్టం. విశాఖ ప్రజలంటే కూడా నాకు ఎంతో ప్రాణం. ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చాను అంటే అది మీ అందరి ప్రేమ అభిమానం అని నేను చెప్పగలను. గౌరవనీయులు సుబ్బరామిరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారు, హరిబాబు గారు, పార్లమెంట్ మెంబర్, అలాగే శ్రీ మోహన్ బాబు గారు, మా హీరో గారు దిల్దార్ ఆద్మీ, నా సోదరి జయసుధ, శ్రీ పరచూరి గారు, అలాగే ఇక్కడున్న నారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి విశాఖ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఈరోజు మనం అందరం కూడా శివరాత్రిని మనం ఇక్కడ సాక్షాత్తు శివుణ్ణి అభిషేకంతో చూసాము. ఎవరైతే శివుడు దర్శనం చేసుకోలేకపోయారో ఈరోజు సుబ్బరామిరెడ్డి గారి దయ వల్ల ఆ శివుడి దర్శనం కూడా ఆయన చేయించారంటే ఆ యొక్క అవకాశాన్ని ఆయన ఇచ్చినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2 కార్యక్రమాలు ఒకేసారి మా డైరెక్టర్ గారు, మా దర్శకులు రాఘవేంద్రరావు గారు ఈరోజు ఆయనకి ఇంత గొప్పగా సన్మానం విశాఖలో జరగడం నిజంగా మేమందరం చేసుకున్నటువంటి అదృష్టం అని, ఆ సన్మానాన్ని మేమందరం కూడా పాలు పంచుకునేటువంటి అదృష్టాన్ని మాకు ఇవ్వడం కూడా నిజంగా సుబ్బరామిరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుబ్బరామిరెడ్డి గారి గురించి చెప్పాలంటే 5 నిమిషాలు చాలదు. ఎందుకంటే స్నేహశీలి, ఆయన స్నేహానికి మరో పేరేమంటే ఆయనే సుబ్బరామిరెడ్డి గారు. ఈరోజు ఇంతమందిని, ఇంత నాయకుల్ని, ఇంతమంది ఆర్టిస్టుల్ని ఒకే స్టేజ్ మీదకి తీసుకువచ్చి ఇంత గొప్ప సన్మానాన్ని మా దర్శకులు గారు రాఘవేంద్రరావు గారికి చేయించడం అనేది నిజంగా నేను ఎంతో ఆనందపడుతున్నాను. నిజంగా రాఘవేంద్రరావు గారితో కలిసి పనిచేయడం అనేది నా జీవితంలో ఎంతో గొప్ప అనుభూతి అని చెప్పాలి. నేను చాలామంది డైరెక్టర్స్ దగ్గర పనిచేశాను, చాలామంది హీరోస్తో కూడా కలిసి పనిచేశాను. కానీ దర్శకులు రాఘవేంద్రరావు గారితో, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో కలిసి పనిచేసి ఆయన సౌందర్యాన్ని, ప్రేమని ఒకే పూలదండలో ఆయన గుచ్చినట్టుగా ఆ సినిమాల్లో ఆయన చూపించినటువంటి ఆ యొక్క విధానాన్ని కానీ, అలాగే భగవంతుడు గురించి ఆయనటువంటి దైవము ఉన్నాడు అనేటువంటి చూపించాలంటే నిజంగా ఆయన చేసినటువంటి ఎన్నెన్నో సినిమాలు ఆయన మనకి చూపించి నిజంగా దేవుడు మన దగ్గరే ఉన్నాడు అన్నట్టుగా చూపించేవారు. కాబట్టి ఆయనకి ఈ యొక్క గొప్ప అవసరాన్ని, అలాగే సుబ్బరామిరెడ్డి గారు ఆయన చేసినటువంటి ఈ యొక్క సన్మానాన్ని మన విశాఖ ప్రజలందరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారని గర్వంగా నేను చెప్పగలను.